అసలు ఈ 12 మంది ఆల్వార్లు ఎవరు? వారి జన్మ వృత్తాంతానికి గల కారణం ఏమిటి? 12 మంది ఆల్వార్ల పూర్తి కథలను తప్పుల్లేకుండా, క్రమంగా, భక్తి భావంతో మీకోసం అందిస్తున్నాను. ఇవి శ్రీమన్నారాయణ భక్తి పరంపరలో అత్యంత పవిత్రమైన జీవితగాథలు. 1. పొయ్గై ఆళ్వార్. జననం, కాంచీపురం, సరోవరంలో తామర పుష్పంలో. ఒకసారి తుఫానులో భగవంతుని ఆలయ మండపంలో ముగ్గురు ఆల్వార్లు కలుసుకున్నారు. పొయ్గై దీపంపై పాసురం పాడి, ప్రేమనే దీపం అని తెలిపాడు. ఇతను ముదల్ తిరువంతాది రచయిత. 2. భూతత్ ఆళ్వార్. జననం, మైలాపూర్, కులుకత్తి పుష్పంలో. పొయ్గై దీపాన్ని ప్రేమగా వెలిగిస్తే, భూతత్ దాన్ని మరింత భక్తితో పెంచాడు. భక్తియే దీపం అని భావంతో పాసురాలు పాడాడు. రచన, ఇరండాం తిరువంతాది. 3. పేయ్ ఆళ్వార్. జననం, మైలాపూర్, సెంగళునీర్ పుష్పంలో. మూడవ వ్యక్తిగా చేరి, జ్ఞానమే దీపం అని ప్రకటించాడు. ఈ సంఘటన దివ్యదీప దర్శనంగా ప్రసిద్ధి. రచన, మూడ్రాం తిరువంతాది. 4. తిరుమళిసై ఆళ్వార్. జననం, తిరుమళిసై, శివభక్తుడైన దంపతులకు, తరువాత విష్ణుభక్తుడయ్యాడు. ఒక శిశువును భగవంతుడి అనుగ్రహంతో జీవం పోసిన అద్భుతం ఉంది. రాజు చేత అవమానించబడి ఆలయ దీపం కూడా ఆయన వెంట తిరిగి వెళ్లిన సంఘటన ప్రసిద్ధి. రచనలు, నాన్ముగన్ తిరువంతాది, తిరుచ్చంద విరుత్తం. 5. నమ్మాళ్వార్ శఠకోపన్. జననం, తిరుకురుగూర్, తామరలో. 16 ఏళ్లు వరకు మాటాడకుండా తామర చెట్టు కింద తపస్సులో ఉండి నారాయణుని దర్శించాడు. ఆల్వార్లలో శ్రేష్ఠుడు. రచనలు, తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువంతాది, తిరువాయ్మొళి, 4000 దివ్య ప్రబంధంలో ప్రధాన భాగం. 6. మధురకవి ఆళ్వార్. జననం, తిరుకోళూర్. ఇతను నారాయణుని కన్నా నమ్మాళ్వార్ గురువును ఎక్కువగా భక్తితో సేవించాడు. గురుభక్తి మోక్ష మార్గం అని తెలిపిన ఏకైక ఆళ్వార్. రచన, కన్నినున్ సిరుత్తాంబు. 7. కులశేఖర ఆళ్వార్. జననం, తిరువంజిక్కళం, చేర రాజవంశం. రాజుగా ఉన్న భగవంతుని సేవలోనే మునిగిపోయాడు. రామాయణ పాత్రల్లో జీవించాలని కోరుకున్నాడు. రచనలు, పెరుమాళ్ తిరుమొళి, ముకుందమాల, సంస్కృతంలో. 8. పెరియాళ్వార్ విష్ణుచిత్తర్. జననం, శ్రీ విల్లిపుత్తూర్, పాండ్యరాజు సభలో వేదార్థం చెప్పి విజయం సాధించాడు. భగవంతుని శిశువుగా భావించి సేవించాడు. రచన, పెరియాళ్వార్ తిరుమొళి. 9. ఆండాళ్ గోదాదేవి. జననం, పెరియాళ్వార్ దొరికిన తులసి వనంలో శిశువుగా. కృష్ణుడినే భర్తగా భావించి ఆయన కోసం పూలమాలలు ధరించి భక్తి పెంచింది. భగవంతునితో ఆత్మవివాహం, భావాన్ని ప్రకటించింది. రచనలు, తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి. 10. తొండరడిప్పొడి ఆళ్వార్. జననం, తిరుమండంగుడి. ఆలయ సేవకుల పాదధూళినే పవిత్రంగా భావించాడు. రంగనాథుడిపై అపార భక్తి. రచనలు, తిరుమాలై, తిరుప్పళ్ళియేళుచ్చి. 11. తిరుప్పాన్ ఆళ్వార్. జననం, ఉరయూర్, పాణర్, సంగీతకారుల వంశం. ఆలయంలో ప్రవేశానికి అనుమతి లేకపోయినా రంగనాథుని కోసం బయటే పాటలు పాడేవాడు. లోకసారంగ ముని ఆయనను భుజాలపై ఎత్తుకుని ఆలయంలోకి తీసుకెళ్లాడు. అప్పుడు రంగనాథుని పాదాల నుంచి కిరీటం వరకు వర్ణిస్తూ పాడిన గీతమే, అమలన్ ఆదిపిరాన్, పవిత్రమైన 10 పాసురాలు. 12. తిరుమంగై ఆళ్వార్ కలియన్. జననం, తిరుకురయలూర్. మొదట రాజసేవలో ఉండి దారి తప్పాడు. తరువాత నారాయణుని అనుగ్రహంతో మారిపోయాడు. ఆలయ నిర్మాణం కోసం ధనం సమకూర్చిన గొప్ప సేవకుడు. రచనలు, పెరియ తిరుమొళి, తిరుక్కురుందాండగం, తిరునెడుందాండగం, తిరువెలుక్కూరిరుక్కై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్. అసలు ఈ 12 మంది ఆల్వార్లు ఎవరు? వారి జన్మ వృత్తాంతానికి గల కారణం ఏమిటి? 12 మంది ఆల్వార్ల పూర్తి కథలను తప్పుల్లేకుండా, క్రమంగా, భక్తి భావంతో మీకోసం అందిస్తున్నాను. ఇవి శ్రీమన్నారాయణ భక్తి పరంపరలో అత్యంత పవిత్రమైన జీవితగాథలు. 1. పొయ్గై ఆళ్వార్. జననం, కాంచీపురం, సరోవరంలో తామర పుష్పంలో. ఒకసారి తుఫానులో భగవంతుని ఆలయ మండపంలో ముగ్గురు ఆల్వార్లు కలుసుకున్నారు. పొయ్గై దీపంపై పాసురం పాడి, ప్రేమనే దీపం అని తెలిపాడు. ఇతను ముదల్ తిరువంతాది రచయిత. 2. భూతత్ ఆళ్వార్. జననం, మైలాపూర్, కులుకత్తి పుష్పంలో. పొయ్గై దీపాన్ని ప్రేమగా వెలిగిస్తే, భూతత్ దాన్ని మరింత భక్తితో పెంచాడు. భక్తియే దీపం అని భావంతో పాసురాలు పాడాడు. రచన, ఇరండాం తిరువంతాది. 3. పేయ్ ఆళ్వార్. జననం, మైలాపూర్, సెంగళునీర్ పుష్పంలో. మూడవ వ్యక్తిగా చేరి, జ్ఞానమే దీపం అని ప్రకటించాడు. ఈ సంఘటన దివ్యదీప దర్శనంగా ప్రసిద్ధి. రచన, మూడ్రాం తిరువంతాది. 4.
తిరుమళిసై ఆళ్వార్ జననం తిరుమళిసై శివభక్తుడైన దంపతులకు తరువాత విష్ణుభక్తుడయ్యాడు. ఒక శిశువును భగవంతుడి అనుగ్రహంతో జీవం పోసిన అద్భుతం ఉంది. రాజు చేత అవమానించబడి ఆలయ దీపం కూడా ఆయన వెంట తిరిగి వెళ్లిన సంఘటన ప్రసిద్ధి. రచనలు నాన్ముగన్ తిరువంతాది, తిరుచ్చంద విరుత్తం. 5. నమ్మాళ్వార్ శఠకోపన్ జననం తిరుకురుగూర్ తామరలో. 16 ఏళ్లు వరకు మాటాడకుండా తామర చెట్టు కింద తపస్సులో ఉండి నారాయణుని దర్శించాడు. ఆల్వార్లలో శ్రేష్ఠుడు. రచనలు తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువంతాది, తిరువాయ్మొళి 4000 దివ్య ప్రబంధంలో ప్రధాన భాగం. 6. మధురకవి ఆళ్వార్ జననం తిరుకోళూర్. ఇతను నారాయణుని కన్నా నమ్మాళ్వార్ గురువును ఎక్కువగా భక్తితో సేవించాడు. గురుభక్తి మోక్ష మార్గం అని తెలిపిన ఏకైక ఆళ్వార్. రచన కణ్ణినున్ సిరుత్తాంబు. 7. కులశేఖర ఆళ్వార్ జననం తిరువంజిక్కళం, చేర రాజవంశం. రాజుగా ఉన్న భగవంతుని సేవలోనే మునిగిపోయాడు. రామాయణ పాత్రల్లో జీవించాలని కోరుకున్నాడు. రచనలు పెరుమాళ్ తిరుమొళి, ముకుందమాల సంస్కృతంలో. 8. పెరియాళ్వార్ విష్ణు చిత్తర్ జననం శ్రీ విల్లిపుత్తూర్. పాండ్యరాజు సభలో వేదార్థం చెప్పి విజయం సాధించాడు. భగవంతుని శిశువుగా భావించి సేవించాడు. రచన పెరియాళ్వార్ తిరుమొళి. 9. ఆండాళ్ గోదాదేవి జననం పెరియాళ్వార్ దొరికిన తులసి వనంలో శిశువుగా. కృష్ణుడినే భర్తగా భావించి ఆయన కోసం పూలమాలలు ధరించి భక్తి పెంచింది. భగవంతునితో ఆత్మవివాహం భావాన్ని ప్రకటించింది. రచనలు తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి. 10. తొండరడిప్పొడి ఆళ్వార్ జననం తిరుమండంగుడి. ఆలయ సేవకుల పాదధూళినే పవిత్రంగా భావించాడు. రంగనాథుడిపై అపార భక్తి. రచనలు తిరుమాలై, తిరుప్పళ్ళియేలుచ్చి. 11. తిరుప్పాన్ ఆళ్వార్ జననం ఉరయూర్, పాణర్ సంగీతకారుల వంశం. ఆలయంలో ప్రవేశానికి అనుమతి లేకపోయినా రంగనాథుని కోసం బయటే పాటలు పాడేవాడు. లోకసారంగ ముని ఆయనను భుజాలపై ఎత్తుకుని ఆలయంలోకి తీసుకెళ్లాడు. అప్పుడు రంగనాథుని పాదాల నుంచి కిరీటం వరకు వర్ణిస్తూ పాడిన గీతమే అమలన్ ఆదిపిరాన్ పవిత్రమైన 10 పాసురాలు. 12. తిరుమంగై ఆళ్వార్ కలియన్ జననం తిరుకురయలూర్. మొదట రాజసేవలో ఉండి దారి తప్పాడు. తరువాత నారాయణుని అనుగ్రహంతో మారిపోయాడు. ఆలయ నిర్మాణం కోసం ధనం సమకూర్చిన గొప్ప సేవకుడు. రచనలు పెరియ తిరుమొళి, తిరుక్కురుందాండగం, తిరునెడుందాండగం, తిరువెలుక్కూరిరుక్కై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్. అసలు ఈ 12 మంది ఆల్వార్లు ఎవరు? వారి జన్మ వృత్తాంతానికి గల కారణం ఏమిటి? 12 మంది ఆల్వార్ల పూర్తి కథలను తప్పుల్లేకుండా, క్రమంగా, భక్తి భావంతో మీకోసం అందిస్తున్నాను. ఇవి శ్రీమన్నారాయణ భక్తి పరంపరలో అత్యంత పవిత్రమైన జీవితగాథలు. 1. పొయిగై ఆళ్వార్ జననం కాంచీపురం, సరోవరంలో తామర పుష్పంలో. ఒకసారి తుఫానులో భగవంతుని ఆలయ మండపంలో 3 ఆల్వార్లు కలుసుకున్నారు. పొయిగై దీపంపై పాసురం పాడి, ప్రేమనే దీపం అని తెలిపాడు. ఇతను ముదల్ తిరువంతాది రచయిత. 2. భూతత్ ఆళ్వార్ జననం మైలాపూర్, కురుకత్తి పుష్పంలో. పొయిగై దీపాన్ని ప్రేమగా వెలిగిస్తే, భూతత్ దాన్ని మరింత భక్తితో పెంచాడు. భక్తియే దీపం అని భావంతో పాసురాలు పాడాడు. రచన ఇరండాం తిరువంతాది. 3. పేయ్ ఆళ్వార్ జననం మైలాపూర్, సెంగళునీర్ పుష్పంలో. 3వ వ్యక్తిగా చేరి, జ్ఞానమే దీపం అని ప్రకటించాడు. ఈ సంఘటన దివ్యదీప దర్శనంగా ప్రసిద్ధి. రచన మూడ్రాం తిరువంతాది. 4. తిరుమళిసై ఆళ్వార్ జననం తిరుమళిసై శివభక్తుడైన దంపతులకు తరువాత విష్ణుభక్తుడయ్యాడు. ఒక శిశువును భగవంతుడి అనుగ్రహంతో జీవం పోసిన అద్భుతం ఉంది. రాజు చేత అవమానించబడి ఆలయ దీపం కూడా ఆయన వెంట తిరిగి వెళ్లిన సంఘటన ప్రసిద్ధి. రచనలు నాన్ముగన్ తిరువంతాది, తిరుచ్చంద విరుత్తం. 5. నమ్మాళ్వార్ శఠకోపన్ జననం తిరుకురుగూర్, తామరలో. 16 ఏళ్లు వరకు మాటాడకుండా తామర చెట్టు కింద తపస్సులో ఉండి నారాయణుని దర్శించాడు. ఆల్వార్లలో శ్రేష్ఠుడు. రచనలు తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువంతాది, తిరువాయ్మొళి 4000 దివ్య ప్రబంధంలో ప్రధాన భాగం. 6. మధురకవి ఆళ్వార్ జననం తిరుకోళూర్. ఇతను నారాయణుని కన్నా నమ్మాళ్వార్ గురువును ఎక్కువగా భక్తితో సేవించాడు. గురుభక్తి మోక్ష మార్గం అని తెలిపిన ఏకైక ఆళ్వార్. రచన కణ్ణినున్ సిరుత్తాంబు. 7. కులశేఖర ఆళ్వార్ జననం తిరువంజిక్కళం, చేర రాజవంశం. రాజుగా ఉన్న భగవంతుని సేవలోనే మునిగిపోయాడు.
రామాయణ పాత్రల్లో జీవించాలని కోరుకున్నాడు. రచనలు: పెరుమాళ్ తిరుమొళి, ముకుందమాల సంస్కృతంలో. 8. పెరియాళ్వార్ విష్ణు చిత్తర్. జననం: శ్రీ విల్లిపుత్తూర్. పాండ్యరాజు సభలో వేదార్థం చెప్పి విజయం సాధించాడు. భగవంతుని శిశువుగా భావించి సేవించాడు. రచన: పెరియాళ్వార్ తిరుమొళి. 9. ఆండాళ్ గోదాదేవి. జననం: పెరియాళ్వార్ దొరికిన తులసి వనంలో శిశువుగా. కృష్ణుడినే భర్తగా భావించి ఆయన కోసం పూలమాలలు ధరించి భక్తి పెంచింది. భగవంతునితో ఆత్మవివాహం భావాన్ని ప్రకటించింది. రచనలు: తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి. 10. తొండరడిప్పొడి ఆళ్వార్. జననం: తిరుమండంగుడి. ఆలయ సేవకుల పాదధూళినే పవిత్రంగా భావించాడు. రంగనాథుడిపై అపార భక్తి. రచనలు: తిరుమాలై, తిరుప్పళ్ళియేళుచ్చి. 11. తిరుప్పాన్ ఆళ్వార్. జననం: ఉరయూర్, పాణర్. సంగీతకారుల వంశం. ఆలయంలో ప్రవేశానికి అనుమతి లేకపోయినా రంగనాథుని కోసం బయటే పాటలు పాడేవాడు. లోకసారంగ ముని ఆయనను భుజాలపై ఎత్తుకుని ఆలయంలోకి తీసుకెళ్లాడు. అప్పుడు రంగనాథుని పాదాల నుంచి కిరీటం వరకు వర్ణిస్తూ పాడిన గీతమే అమలన్ ఆదిపిరాన్ పవిత్రమైన 10 పాసురాలు. 12. తిరుమంగై ఆళ్వార్ కలియన్. జననం: తిరుకురయలూర్. మొదట రాజసేవలో ఉండి దారి తప్పాడు. తరువాత నారాయణుని అనుగ్రహంతో మారిపోయాడు. ఆలయ నిర్మాణం కోసం ధనం సమకూర్చిన గొప్ప సేవకుడు. రచనలు: పెరియ తిరుమొళి, తిరుక్కురుందాండగం, తిరునెడుందాండగం, తిరువెళుక్కూరిరుక్కై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్.